హలో స్వీటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ అన్హా. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఆల్రెడీ తమ్నేల్ చూసింటే అర్థమైపోయి ఉంటుంది కదా, మేము మామిడికాయ పచ్చడి పెడుతున్నామని. సో మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే మామిడికాయ పచ్చడి పెడుతున్నాం మేము. ఆఫ్టర్నూన్ నేను మంచిగా తినేసి పడుకున్నా. మా మమ్మీ వాళ్ళకి చెప్పినా మీరే పెట్టేసాను, నేను ఏం పెట్టానని చెప్పిన. లాస్ట్ మూమెంట్లో రా అని చెప్పేసి అప్పుడప్పుడు లేచి నేను వచ్చి మామిడికాయ పచ్చడి పెడుతున్నా. నాకు వచ్చా మామిడికాయ పచ్చడి పెట్టడం అంటే నాకేం రాదు. మా వాళ్ళు చెప్తుంటే నేను వాళ్ళు చెప్పినట్టు చేస్తూ ఉంటా అంతే. ఇంకా మామిడికాయ పచ్చడి స్టార్ట్ చేసే ముందే మా చెల్లి అయితే బొట్టు పెట్టింది నాకు, మా తమ్ముడికి. నేనైతే ఫస్ట్ టైం అనమాట మ్యాంగో పచ్చడి చేయడం అయితే. లాస్ట్ ఇయర్ మమ్మీ పెద్ద మమ్మీ చేస్తుంటే నేను వీడియో తీసుకున్నా, బట్ నేనైతే అప్లోడ్ చేయడం మర్చిపోయినా. ఇంకా సీజన్ కూడా అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా వీడియో కూడా డిలీట్ చేసిన అనుకుంటా. నా ఫోన్లో అయితే కనిపించట్లేదు ఇప్పుడు. నేనైతే నిద్ర మధ్యలో నుంచి ఇంకా లేపితే అప్పటిదప్పుడు వచ్చి కూర్చుని ఇట్లా, అందుకని నా ఫేస్ కూడా ఇట్లా అయిపోయింది అనమాట, మొత్తం డిఫరెంట్గా. మ్యాంగోస్ అన్ని కడిగి మంచిగా దూడ్చుకున్న తర్వాత మనమైతే ఒక ముద్దు మీద ఇట్లా మామిడికాయ పెట్టి ఇట్లా కట్ చేసుకోవాలి. నాకేం రాదు కట్ చేయడము, మా తమ్ముడు చెప్తుంటే నేను మెల్లమెల్లగా చేస్తున్నా. ఇంకా నేను కట్ చేస్తుంటే ఒకటి అక్కడ ఒకటి ఇక్కడ పడుతుంది, ఎందుకంటే నాకు కట్ చేయడం సరిగ్గా రాదు కదా. అందుకని ఇంకా అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పడుతుంది, మెల్లమెల్లగా చిన్న చిన్న కట్ చేస్తూ ఉన్నా నేను. ఇంకా మా తమ్ముడికి ఎట్లా వచ్చా అంటే, వాడు ఆల్రెడీ లాస్ట్ టైం కట్ చేసిండంట, మమ్మీ చెప్తుంటే వాడు కట్ చేసిండంట మామిడికాయ. మమ్మీ ఆల్రెడీ అల్లం పచ్చడి పెట్టింది ఈ సీజన్లో, అందుకని అప్పుడు మ్యాంగోస్ కట్ చేసేటప్పుడు మా తమ్ముడే కట్ చేసిండు. అందుకని వాడు కొంచెం అలవాటైంది అనమాట ఎట్లా కట్ చేయాలని. నాకేమో ఇదే ఫస్ట్ టైం కదా, అన్ని మ్యాంగోస్ అయితే ఖరాబ్ చేసుకుంటూ కట్ చేస్తున్నాయి, ఎందుకంటే నాకు రాదు. కట్ చేద్దామంటే ఒకటి అటు ఒకటి ఇటు, లేకపోతే చితికిపోవడం అయితే జరిగింది. మేము చిన్న ఉన్నప్పుడైతే మా తాత పెట్టి పంపిస్తుండే. మా తాత అంటే మమ్మీ వాళ్ళ డాడీ, ఆయన మంచిగా మామిడికాయ పచ్చడి పెట్టి మాకు పంపిస్తుండే. మాకు ఇయర్ మొత్తం వచ్చేస్తుండే అనమాట అదే పచ్చడి. మా తాత పెట్టే టేస్టే వేరుంటది అసలు, మస్తు అంటే మస్తు ఇష్టం అనమాట నాకు ఆ పచ్చడి అయితే. మంచిగా డైలీ స్కూల్కి కూడా పెట్టుకొని పోతుండే. డైలీ అంటే ఇంకా కర్రీ చేయనప్పుడు ఇంకా అదే పచ్చడి స్కూల్కి పెట్టుకొని పోతుండే మేము, నేను మా అన్నయ్య కలిసి. ఇంకా అప్పుడప్పుడు కర్రీస్ ఉన్నా కూడా మా తాత పెట్టిన పచ్చడి మేము తింటుండే, ఎందుకంటే అంత నచ్చుతుండే అనమాట నాకు మా అన్నకైతే. ఇంకా మా తమ్ముడు చూడండి, వాడు ఎట్లా నేర్పిస్తుండే, ఇట్లా ప్రెస్ చేసి అప్పుడు కొట్టక్క వస్తుంది అని చెప్తుండే. ఇంకా నేను కూడా అట్లా ట్రై చేస్తున్నాను అనమాట కొట్టడానికి. మా మమ్మీ వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు, కింద ఓనర్స్ ఉంటారు. నేను కొట్టే కొట్టుడికి ఇంకా ఓనర్ కాల్ చేసి సౌండ్ వస్తుంది అక్క అని చెప్పి మా మమ్మీకి కాల్ చేసిరు. ఇంకా అప్పుడు నేను జరిగిపోయాను అనమాట. అప్పటి వరకు నేనే మామిడికాయలు కొడుతూ ఉన్నా. ఇంకా మా తమ్ముడు అయితే కొట్టడం స్టార్ట్ చేసిండు మ్యాంగోస్ని. ఇంకా అంత సౌండ్ రాకుండా ఉండడానికి కింద అయితే 2 మ్యాట్లు వేసి దాని మీద ఇట్లా ఏదైనా క్లాత్ పరిచి దాని మీద ముద్దు పెట్టి దాని విధంగా అయితే కొడుతుంది మా తమ్ముడు. ఇంకా వాడికైతే ఆల్రెడీ చూసిండు కదా, కొంచెం అలవాటు అయిపోయింది అనమాట మ్యాంగోస్ ఎట్లా కొట్టాలని. అంత పర్ఫెక్ట్ అయితే కాదు, బట్ ఏదో కొంచెం అయితే వచ్చు కొట్టడం అయితే వాడికి. ఎందుకంటే మా ఇంట్లో మా డాడీయే కొడుతుండే, అంటే మా తాత ఉన్నప్పుడు వరకు అయితే మా తాత కొడుతుండే. మా తాత చనిపోయాక ఇంకా మా మమ్మీయే పెట్టడం స్టార్ట్ చేసింది మ్యాంగో పికిల్. ఇంకా అప్పుడు మా డాడీ కొడుతుండే. తర్వాత మా డాడీ ఎక్స్పైర్ అయినాక అయితే ఇంకా మా మమ్మీ వాళ్ళ బ్రదర్ అయితే కొట్టిండు. ఇప్పుడేమో మా తమ్ముడు కొడుతూ ఉండు. ఇంత పెద్ద కత్తితో ఎవరు కట్ చేస్తారు అనుకుంటురా? మా వైషు కట్ చేస్తుంది అనమాట. మా స్వీట్ అక్క మా చింటనే కొడతారా అని చెప్పి ఆమె అయితే ట్రై చేస్తుంది ఇట్లా చిన్న నైఫ్ తోని, అంటే టెస్ట్ చేస్తుంది అనమాట ఈ షాక్ తోనైతే వస్తుందా రాదా అని. మేము పెట్టే పచ్చడికి అయితే 1 ప్యాకెట్ పల్లి నూనె పడుతుంది. సో 1 ప్యాకెట్ పల్లి నూనె అయితే ఇందులో వేసి హీట్ చేసినాం గిన్నెలో. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత జీలకర్ర మెంతులు ఆవాలు అయితే వేయాలి, వేసి స్టవ్ బంద్ చేయాలి. దాంట్లోనే మంచిగా ఇవన్నీ అయితే వేగుతాయి. ఆయిల్ ఇంతే సరిపోతుందా అంటే ఒక 5 days తర్వాత మీరు చెక్ చేసుకుంటారు కదా, అప్పుడు ఉప్పు కారం ఆయిల్ సరిపోయిందా లేదా అని అప్పుడు చూసుకోవచ్చు ఎగ్జాక్ట్గా. కట్ చేసిన మామిడికాయలన్నిటిని ఇట్లా దూడిస్తున్నారు మమ్మీ పిన్ని కలిసి. సో ఈ రకంగా అయితే కట్ చేసినాం అనమాట నేను మా చింటూ కలిసి. మ్యాంగోస్ అన్ని దూడ్చినాక ఒక పెద్ద బేసిన్ గిన్నె లేదా ఏదైనా గిన్నె తీసుకోవాలి, అందులో మ్యాంగోస్ ఇంకా ఎల్లిపాయ వేసుకోవాలి. మేమైతే 4 కప్పులు మామిడికాయ ముక్కలు అయితే వేసినాము, ఇంకా పిడికడు ఎల్లిపాయలు అయితే వేసినాము. ఒక్కొక్కరు ఒక్కొక్కలా వేస్తారు, మేమైతే ఇట్లా చేస్తాము. మీరు ఎట్లా చేస్తారో కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. ఇంకా మా మమ్మీ అయితే నన్ను వచ్చి చేయమని చెప్తుంది, నేను చెప్తా ప్రాసెస్ కానీ రా అని చెప్తే నేను వచ్చేసిన. మామిడికాయ ముక్కలు ఎల్లిపాయలు, నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి 100 grams అయితే తీసుకుంటున్నాము. 100 to 150 grams తీసుకుంటే సరిపోతుంది ఇన్ని మామిడికాయలకి. నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర పొడి 2 పిడికిళ్ళు వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇట్లా ఇవన్నీ కలపడం అయితే ఫస్ట్ టైం అనమాట, నేనైతే ఎప్పుడు చేయలేదు. ఇట్లా జీలకర్ర పొడి వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ ఆయిల్ నేనైతే ఫస్ట్ డే చూపించిన కదా, పల్లి నూనెలో జీలకర్ర ఆవాలు మెంతులు అయితే వేయాలని. అంటే ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇవన్నీ అయితే వేయాలి, జీలకర్ర మెంతులు ఆవాలు. ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేస్తాము, ఎందుకంటే ముక్కలకు అన్నిటికీ కొంచెం మంచిగా పట్టాలన్నట్టు కొంచెమే ఆయిల్ అయితే వేస్తాము. తర్వాత మెల్లమెల్లగా మొత్తం ఆయిల్ అయితే వేసేస్తాము. ఇట్లా ఆయిల్ వేసుకొని కొంచెం పక్కకు పెట్టుకొని ముక్కలను అయితే మంచిగా కలపాలి. ఇట్లా నేను చూసిన విధంగా మొత్తం అయితే కింది నుంచి మీది వరకు మొత్తం కలుపుతూనే ఉండాలన్నమాట. సో దట్ అన్ని ముక్కలకైతే పడుతుంది, మామిడికాయ ముక్కలు అన్నిటికీ ఇదంతా పడుతుంది మనం వేసినవన్నీ. ఇట్లా నేను మామిడికాయ పచ్చడి చేస్తుంటే మా వాళ్ళు పక్క నుంచి అబ్జర్వ్ చేస్తారు నేను ఎట్లా పెడుతున్నా అని చెప్పేసి. ఇంకా మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ చేస్తున్నాము. ఇంకా ఇవన్నీ మంచిగా కలిపిన తర్వాత నెక్స్ట్ మనం పసుపు అయితే వేసుకోవాలి. మరీ ఎక్కువ ఏం అవసరం ఉండదు, నార్మల్గా వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కొంచెం అయితే వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత మనమైతే ఆవపిండి అయితే వేసుకోవాలి. ఆవపిండి 1 కప్పు సరిపోతుంది.
నా హెయిర్ అయితే మస్తు డిస్టర్బ్ చేస్తుంది నన్ను. నేను పచ్చడి పెట్టేటప్పుడు ముందుకు వెనకకు అవుతూ ఉంది హెయిర్. యాక్చువల్లీ హెయిర్ అంతా దగ్గర పెట్టుకొని చేయాలి. నాకు అంత ఐడియా రాలేదనమాట. తర్వాత అనిపించింది అరే హెయిర్ మొత్తం పైకి పెట్టేసుకుంటే అయిపోతుండే కదా అని. సో మనం ఆల్రెడీ వేసుకున్న ఆవపిండిని అయితే ఇట్లా మొత్తం కలిపేసుకోవాలి. మంచిగా అన్ని ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత మనమైతే కారం వేసుకోవాలి. మేమైతే ఏ కారం యూజ్ చేస్తున్నామంటే 3 మ్యాంగో కారం అయితే యూజ్ చేస్తున్నాము. ఎందుకంటే పికిల్స్ కి అయితే ఈ కారం చాలా బాగుంటది అండ్ పర్ఫెక్ట్ గా ఉంటది కాబట్టి. పచ్చడి కలర్ కూడా మనకు మంచిగా కనిపిస్తుంది చూడడానికి రెడ్ గా. మేమే కాదు చాలా మంది కూడా 3 మ్యాంగోస్ కారమే వాడతారు పచ్చడి పెట్టడానికి. మీరే కారం వాడతారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. 4 కప్పుల మామిడికాయ ముక్కలకి 1 కప్పు కారం అయితే తీసుకుంటాము. ఈ 1 కప్పు కారం అయితే కరెక్ట్ గా సరిపోతుంది. ఒకవేళ మీరు మరీ స్పైసీ కావాలనుకుంటే మీ తగ్గట్టు అయితే వేసుకోండి కారం. మీరు ఎంత కారం తింటారో అంత అయితే వేసుకోండి. 1 కప్పు కారము, సగం కప్పు ఉప్పు అయితే వేసుకుంటాము. తర్వాత ఒకవేళ సరిపోలేదు అనుకుంటే 5 డేస్ తర్వాత మీరైతే చెక్ చేస్తారు కదా, అప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు. ఆయిల్ అయినా సరే ఉప్పు అయినా సరే. ఎందుకు కొంచెమే పచ్చడి పెడుతున్నారు అని అనుకుంటున్నారా? ఆల్రెడీ మమ్మీ అల్లం పచ్చడి అయితే పెట్టేసింది. ఇదైతే ఆవకాయ పచ్చడి. మా ఇంట్లో పెద్దగా ఎవరం తినము పచ్చడి, అందుకని చెప్పేసి కొంచెమే పెడుతుంది మమ్మీ. మా ఇంట్లో మా డాడీ బాగా తింటుండే, అప్పుడైతే కొంచెం ఎక్కువనే పెడుతుండే. ఇప్పుడు ఇంకా అంతగా ఎవరైతే తినరు, ఏదో ఉప్మాకి దానికి దీనికే తింటారు. ఇంకా లేదా కర్రీ చేయనప్పుడు తింటారు తప్ప ఇంకా అసలు ముట్టరు పచ్చడి. అందుకని చెప్పేసి పచ్చడి అయితే ఎక్కువ ఏం పెట్టట్లేదు. కారం వేసుకున్నాకైతే ఇట్లా కలుపుకోవాలి. అన్ని ముక్కలకు పట్టేటట్టు అయితే మంచిగా కలుపుకోవాలి. తర్వాత నేను ఆల్రెడీ చెప్పిన కదా 1 కప్పు కారం అయితే 1/2 కప్పు ఉప్పు అని. ఒకవేళ ఉప్పు సరిపోదంటే మీకు తగినంత ఉప్పు అయితే వేసుకోండి. ఉప్పు కూడా మంచిగా కలుపుకోవాలి. మనము ఉప్పు కారం ఇవన్నీ మామిడికాయ ముక్కలకు మంచిగా పట్టాలి. అట్లయితేనే పికిల్ అనేది టేస్ట్ ఉంటుంది. మొత్తం ఈవెన్గా ఉంటుంది, అన్ఈవెన్ ఉండకుండా. నేను పచ్చడి కలుపుతున్న టైంలో మా చెల్లి అయితే బొట్లు పెడుతుంది డబ్బాకి. ఇంకా కంకణం కూడా కడతారు. ఇంకా మనం జాడీలో వేసుకుంటే బాగుంటది. ఇంకా ప్రజెంట్ అయితే జాడీలో కాకుండా ఇట్లా ప్లాస్టిక్ డబ్బాలలో వేస్తున్నాం పచ్చడి అంతా. ఉప్పు కారం ఇవన్నీ కలుపుకున్నాం కదా ముక్కలకి. సో ఇప్పుడైతే నేను ఆయిల్ అయితే వేద్దామని చెప్పేసి ఫస్ట్ అందులో ఉన్న జీలకర్ర, ఆవాలు, మెంతులు అయితే వేస్తున్నా. అవి వేసిన తర్వాత ముక్కల మీద అయితే సగం నూనె అయితే పోస్తున్నా. ఎందుకంటే ఆ ముక్కలకు మొత్తం ఆయిల్ కలపాలి కాబట్టి. ఒకటేసారి ఆయిల్ మొత్తం వేయకుండా నేనైతే ఇట్లా సెక్షన్స్ గా డివైడ్ చేసి కొంచెం ఆయిల్ వేస్తూ కలుపుతూ ఉన్నా. కొంచెం మళ్ళీ ఆయిల్ వేస్తూ మళ్ళీ కలుపుతూ ఉన్నా. డబ్బాకి కంకణం కట్టాలని చెప్పి పిన్ని అయితే కంకణం కడుతూ ఉంది. మీరు కూడా ఇట్లనే చేస్తారా? ఇట్లా బొట్లు పెట్టడము, కంకణాలు కట్టడము అట్లా? మనం కలుపుకున్న మామిడికాయ పచ్చడిని మంచిగా మొక్కుకొని డబ్బాలో అయితే వేసుకోవాలి. ఇంకా నేను కూడా అలానే చేస్తున్నా, మొక్కుకొని డబ్బాలో అయితే వేస్తున్నా. సో పచ్చడి ఒక డబ్బాలో పెట్టి పక్కకు పెట్టేసుకోవాలి. 5 డేస్ తర్వాత ఓపెన్ చేసుకొని చూసుకోవాలి ఉప్పు కారం అన్ని సరిపోయినాయా, నూనె కూడా సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని ఒకవేళ ఏమైనా పట్టేటట్టుంటే అందులో యాడ్ చేసుకోవాలి మనము. ఇంకా ఇక్కడ మిగిలిపోయిన కారం ఉంటుంది కదా, లాస్ట్లో ఆ కారంలో అన్నం కలుపుకొని తింటే మస్తు ఉంటుంది అసలు. వేడివేడి అన్నంలో ఇట్లా మామిడికాయ పచ్చడి కారం అయితే చాలా బాగుంటుంది. చిన్నప్పుడు మన వాళ్ళు ఎవరైనా పెడుతుంటే ఇంకా లాస్ట్లో కారంలో అన్నం కలిపి తలా ఒక బుక్క పెడుతుండే అందరికి, మస్తు ఉంటుండే ఆ టేస్ట్ అయితే. అండ్ ఇప్పుడు కూడా సేమ్ అదే కంటిన్యూ చేస్తున్నాం. మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే ఇంట్లో మామిడికాయ పచ్చడి ఉంటుంది కదా,
అట్లయితే మామిడికాయ పచ్చడిలో ఒక ముక్క తీసుకొని ఆ ముక్క వాష్ చేసుకొని జస్ట్ ఆ ముక్క ఒకటే తింటుండే, పచ్చడి తినకపోతుండే అప్పుడప్పుడు. అయితే ఇప్పటికీ ఇట్లా చాలా మంది పిల్లలు చేస్తారు, మామిడికాయ పచ్చడి పెట్టించుకొని ఆ ముక్క వాష్ చేసుకొని ఇంకా ముక్క తింటారు. పైన ఉప్పు కారం వాళ్ళకి కారం అవుతుందని చెప్పేసి తినకుండా జస్ట్ వాష్ చేసుకొని ముక్క వరకే తింటారు. మీ ఇంట్లో కూడా ఇంతేనా, ఇట్లనే చేస్తారు ఎవరైనా పిల్లలు? కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. ఇప్పుడు టేస్టింగ్ టైం, తలా ఒక బుక్క తింటాం అనమాట. ఇంకా అందరికి ఒక్కొక్క బుక్క అయితే పెడుతున్నా. సో ఫస్ట్ అయితే మా వైషుకి పెడుతున్నా అనమాట. ఆమెనే ఫస్ట్ టేస్ట్ చేస్తుంది పచ్చడి ఎట్లుందని. నేనే ఫస్ట్ టైం పెట్టడం, మా వైషు తినడం. అంటే నేను ఒక్కదాన్ని కాదు, మా వాళ్ళు చెప్తుంటే నేనైతే పచ్చడి పెట్టినా. ఇంకా మా వాళ్ళందరినీ పిలుస్తున్నా, పచ్చడి టేస్ట్ చేయండి, ఎట్లయింది, మంచిగా అయిందా లేదా, తిని టేస్ట్ చేసి చెప్పండి అని చెప్పి. అన్నంలో కలిపిన కదా మామిడికాయ పచ్చడి, అందరికి ఒక్కొక్క బుక్క అయితే పెడుతున్నా. అందరికి టేస్ట్ అయితే చాలా నచ్చింది. ఇదైతే మా మమ్మీ స్టైల్లో చేసిన నేను మామిడికాయ పచ్చడి. ఎందుకంటే మమ్మీ ఎట్లా చేస్తుందో రెగ్యులర్గా అట్లా నాకు చెప్తే నేను అదే ప్రాసెస్లో కంటిన్యూ చేసిన అంతే. పక్క నుంచి చెప్తుంటే నేను ప్రతి ఒక్కటి ఇంకా మమ్మీ చెప్పినట్టే ఆ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేసిన, అట్లనే చేసిన. టేస్ట్ కూడా అట్లనే ఉంటుంది కదా ఆమె ప్రాసెస్లో చేసినందుకు. మీరు కూడా ట్రై చేయండి, ఇట్లా పచ్చడి బాగుంటుంది. ఉప్పు కారం అవన్నీ అయితే కరెక్ట్గా సరిపోయినాయి అంట, టేస్టీ ఉందని చెప్తున్నారు మా వాళ్ళైతే. ఇంకా కెమెరామ్యాన్ కూడా పెట్టాలి కదా, మా చెల్లికి అయితే చేయి చూపించు, టేస్ట్ చూసి చెప్పంటే ఇంకా ఆమె కూడా టేస్ట్ చూస్తుంది, ఆమె కూడా నచ్చిందంట. బానుగు పెట్టిన తర్వాత మళ్ళీ వైషుకు కూడా అడుగుతున్నా తింటావా అని చెప్పేసి. ఆల్రెడీ అప్పుడే తిన్నారు కదా, ఇంకెక్కువ పట్టట్లే అనమాట వాళ్ళకి. సరే అని చెప్పి కొంచెమే పెట్టకంటే ఇంకా కొంచెమే పెట్టినా. ఇంకా ఆమె కూడా మళ్ళీ కొంచెం తిన్నది. మిగతాదంతా ఒక బౌల్లోకి అయితే పెడుతున్నా, ఎందుకంటే మా బాబాయ్ కూడా టేస్ట్ చేయాలి కదా. బాబాయ్ వచ్చినాక తిని టేస్ట్ చూస్తున్నాను, బాబాయ్కి అయితే పక్కకు పెట్టినాము. తర్వాత నేను కూడా టేస్ట్ చూస్తున్నా ఎట్లుందని. నేను చెప్పడం కాదు కానీ మీరు కూడా మా మమ్మీ స్టైల్లో మామిడికాయ పచ్చడి అయితే ట్రై చేయండి. అండ్ ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి పచ్చడి ఎట్లయిందని, అండ్ టేస్ట్ కూడా ఎట్లుందనేసి అయితే చెప్పండి. సో ఆల్రెడీ చెప్పిన కదా అల్లం పచ్చడి అని. ఒకటేమో అల్లం పచ్చడి అండ్ ప్రెసెంట్ ఏమో ఇప్పుడు మనం చేసింది అయితే ఆవ పచ్చడి. ఈ 2 డబ్బాలు 1 ఇయర్కి అయితే మస్తు అంటే మస్తు అవుతుంది. ఎందుకంటే తినేటోళ్ళు ఎవ్వరు ఉండరు కాబట్టి. ఏదో అప్పుడప్పుడు తినడం వరకే, పప్పులకో లేకపోతే ఉప్మా చేసినప్పుడు ఇంకా అట్లాంటి టైమ్స్లోనే తింటాము. లేదంటే కర్రీ చేయనప్పుడు అప్పుడు తింటాం అంతే. ఇంకెక్కువ తినం కాబట్టి ఎక్కువ ఏం పెట్టుకోలేదు. ఇట్లా పచ్చడి పెట్టిన డబ్బా మీద అయితే ఇట్లా వైట్ క్లాత్ అయితే వేస్తాము. వేసిన తర్వాత ఒక తాడుతోనైతే కడతాము. సో ఫైనల్గా అయితే మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఒక 3 or 5 days తర్వాత ఒకసారి డబ్బా ఓపెన్ చేసి అన్ని కరెక్ట్గా ఉప్పు కారం నూనె అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదో చూసుకొని, ఒకవేళ సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి. సో చాలా ఈజీగా ఉంది కదా మామిడికాయ పచ్చడి ఎట్లా పెట్టుకోవాలని చెప్పేసి. మీరు కూడా మీ ఇంట్లో అయితే ట్రై చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.